హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ ప్లాన్ ప్రకారంగా ఆ ముగ్గురులో అతడే ఎలిమినేషన్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మంచి రోజే 14 మంది కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు జనాలకు పెద్దగా తెలవని మొఖాలు. కానీ రోజులు గడిచే కొద్దిగా అందరూ సుపరిచితం అయిపోయారు. అందులో ఎలిమినేషన్ దగ్గరకు రాగా మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. మొదట్లో గమ్ముగా కూర్చున్న ఆమె వెళ్ళిపోయే ముందు తనలోని ఫైర్ చూపించింది. ఇక రెండో వారం మణికంఠ, కిరాక్ సీత, పృథ్వీ శెట్టి, నయనిక, శేఖర్ భాష, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నిఖిల్ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణుప్రియ ముందుగానే సేఫ్ అవటంలో డౌటే లేదు. ఇక వీరిలో రోజు రోజుకి ఆట మెరుగుపరుచుకుంటున్న మణికంఠకి ఓట్లు బాగానే పడుతున్నాయి. నయనిక కూడా ఓట్లు బాగానే పడుతున్నాయని మిగిలిందల్లా ఆదిత్య ఓం, కిరాక్ సీత, శేఖర్ భాష, పృథ్వీ. ఇక ఈ నలుగురిలో ఈ వారం గేమ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది సీత. ఆమె డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ ఆమె గేమ్ ఆమెను కాపాడింది. పృథ్వీ గొడవలకి సై అంటూ దూకుడుతనం కాబట్టి ఆ కోట్లాట కోసం మరికొన్నాళ్ళు కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలింది భాష, ఆదిత్య ఓం. ఇక హౌస్ లో ఎంతో కొంత నవ్వించేది భాషనే. తన జోకులతోనే సిరాకు పుట్టిస్తూ చిరునవ్వు తెప్పిస్తాడు. కానీ ఈ వారం అతనికి గేమ్ ఆడే అవకాశం బిగ్ బాస్ ఇవ్వలేదు. ఆ లెక్క అతన్ని పంపించేందుకు బిగ్ బాస్ ముందుగానే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఇటు ఆదిత్య హౌస్ లో ఉన్నా లేనట్లుగానే ఉంది. వారం అయితే కాస్త కనిపించమని నాకు చెప్పినా సరే ఎక్కడా యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో ఇతనిని ఎలిమినేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్య ఓం ని సేవ్ చేసి శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారట. కామెడియన్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి పంపించబోతున్నట్టు సమాచారం. అందుకోసమే తనకు తెలిసిన కామెడీతో నవ్విస్తున్న భాషను బయటకు పంపిస్తున్నారట సమాచారం ఉంది. అలాగే ఈ వారమే వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ క్లియర్ గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.